మరి 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కంపల్సరీగా? యాక్యురేట్గా ఉన్నాము. చంద్రశేఖరరావు గారు పరిస్థితులకి తగినట్టుగా ఎక్కడికక్కడ మెల్ట్ అయిపోయి తిరిగేటువంటి ఒక గొప్ప టెక్నిక్ ఉన్న వ్యక్తి. ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం ఎక్కడ కలుస్తుందో అని ఈనాడే ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీతో సఖ్యత పెట్టుకునే దానికి కూడా సిద్ధమైపోతాడు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలవకుండా ఉండేందుకోసమే ఆయన నోట్లోంచి కొన్ని మాటలు కూడా వచ్చాయి. అంటే నేను కొన్ని ఎవరో పంపించిన వీడియో ఒకటి చూశాను. నేను అది చెప్పేసి ఉన్నా గతంలో. తెలంగాణలో చంద్రబాబుకి ఏం పని అన్న. భారతదేశంలో ఎక్కడైనా ఏ నాయకుడైనా పొడిచి తెలంగాణ నీ సొంతమేం జాగీరు కాదు కదా. అలా అనడంలో అంతరార్థం ఏంటి అంటే ఉంటే గింటే పొత్తులకి నేనే వెళ్ళాలి, నువ్వెందుకు వస్తావు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అని. కొన్ని మాటలు లోతుగా వెతికితే ఆన్సర్లు దొరుకుతాయి. సో ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తన ఉనికిని కాపాడుకోవడం కోసం, అట్లాగా భారత రాష్ట్ర సమితి తన ఉనికిని కాపాడుకోవడం, రెండు పేర్లు కూడా ధనుసు రాశిలో ఉండడం చేత బాబా అనుకుంటారు, ఇద్దరు కలిసిపోబోతారు. అది చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా సాధ్యమే. కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ ప్రకటించడం వెనక ఏ పార్టీతో అయినా కలుస్తుంది, ఎక్సెప్టెడ్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్తో దోస్తీ చేసే ప్రతి పార్టీని సమూలంగా అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇది రాజకీయ పరంగా కాదు, జ్యోతిష్య పరంగా దానికి ఉన్నటువంటి ఏబిలిటీస్ బట్టి చెప్తున్నాను. వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేశారు, అనవసరంగా బండి సంజయ్ని వెనక్కి తీశారు. సంజయ్ టైం బ్రహ్మాండంగా ఉండింది, అనవసరంగా వెనక్కి వెళ్ళారు. అది ఎందుకు వెళ్ళారు అనేది అది $1000 క్వశ్చన్, ఎవరికి తెలియదు. మరల సమీకరణాలు మారుతాయి. ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది. అది మరలా అధికారంకి వస్తుందా లేకపోతే షేర్ అవుతుందా అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. కానీ దానికి ఈ సంవత్సరం ఒక చిన్నపాటి ప్రయత్నం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈయన టీఆర్ఎస్ కిందకి మారిస్తే మారిపోతుంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని టీఆర్ఎస్ చేసేసాడు అనుకోండి, అప్పుడు సమీకరణాలు మారిపోతాయి. మరలా అక్షరాలు తేడా వచ్చినప్పుడు మార్పు సాధ్యం.